ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా వరకు మనం హిందువులంతా కూడా సనాతన ధర్మ ప్రకారంగా ఏం చేసినా కూడా డేట్ల ప్రకారంగా కాదు, తిథుల ప్రకారంగా చేయాలి అని చెప్పి అంటుంటారు. అదేవిధంగా చూస్తే మనము కొత్త సంవత్సరం అనగానే కూడా ఉగాదిని బట్టి ఆ రోజు తిథి, ఆ రోజుని బట్టి ఫాలో అవుతుంటాం. కానీ ఒక బర్త్డేలు, పెళ్లి రోజులు ఇలాంటి విషయానికి వస్తే మాత్రం మనం తిథుల ప్రకారంగా కాకుండా డేట్ల ప్రకారంగానే ఫాలో అవుతుంటాం. నిజంగా అది లెక్కలోకి వస్తుందంటారా? అది కరెక్టే అంటారా మనం పాటించే విధానం? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాస్మిత. నిజంగా అంటే తెలుగు వారి సంవత్సరాది క్యాలెండర్ వేరే, మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ వేరే. మనకు తెలుగు వాళ్ళ క్యాలెండర్ అంటే పంచాంగము అనేటటువంటిది వస్తుంది, కానీ పంచాంగం అందరూ చూడలేరు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అంటే క్యాలెండర్ అనేటటువంటి కాల నిర్ణయం క్యాలెండర్ లాంటివి ఎన్నో రకాల క్యాలెండర్లు వస్తున్నాయి. దాంట్లో ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళు ఫలానా ఈ డేట్లో పెళ్ళయింది, ఆ డేట్ని వాళ్ళు సాంప్రదాయబద్ధకంగా తీసుకుంటున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగకరణాలు మాత్రమే తెలియజేసింది తప్ప తేదీ అనేటటువంటిది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకు? మనకు డేట్లు మారుతుండొచ్చు, కానీ తిథులు ఎప్పటికీ కూడా మారవు. ఎందుకు మారవు అని అంటే కనుక ఈ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలమానం ప్రకారము డేట్ల ప్రకారమే చాలామంది ఎందుకు చేసుకుంటారంటే అది పర్టికులర్ ఒక బండ గుర్తు. అంటే ఈ డేట్ ఫలానా ఈ నెలలో 30 రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ 30 రోజుల్లో ఈ నెలలో మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇదే నెలలో మనము ఈ డేట్ రోజున మనకు పెళ్లి రోజు అని చెప్తున్నారు. కానీ అక్కడ తిథిని ఎవరు చూడలేదు. తిథి అంటే కూడా చాలామందికి తెలియదు. బికాజ్ ఏంటంటే దాని యొక్క ప్రామాణికము ఆధారం అనేది ఎవరు చెప్పడం లేదు, చెప్పినా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. బికాజ్ ఏంటంటే ఈ పంచాంగం సంస్కృత ఆధారంగా ఉంటుంది కాబట్టి చాలా మట్టుకు కొంతమందికి అర్థం కాదు. కాబట్టి శాస్త్ర ప్రకారం చెప్పాలి, సనాతన ధర్మ ప్రకారం చెప్పాలంటే పెళ్లి రోజు కానివ్వండి, పుట్టినరోజు కానివ్వండి, ఇంకా ఏదైనా వేడుకలు ఏదైనా మనము ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే కనుక తిథిల ప్రకారమే చేసుకోవాలని శాస్త్రము. అలాగే మరణ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. చాలామంది డేట్లే ప్రధానంగా తీసుకుంటారు, కానీ నిజంగా డేట్లు తీసుకోకూడదు. తిథినే ప్రధానంగా తీసుకొని ఫలానా ఏ తిథి రోజున మరణం సంభవించింది, లేదా ఫలానా ఏ తిథి రోజున మనకు వివాహం జరిగింది, ఫలానా ఏ తిథి రోజున ఒక పుత్రుడు కానీ పుత్రిక కానీ జన్మించారు, శిశువు జన్మించారు అనేటటువంటిది చూసుకుంటే ఆ తిథుల ప్రకారమే మనకు వర్తిస్తుంది తప్ప డేట్ల ప్రకారం చేసుకుంటే అది వర్తించదు. అది చేసుకున్నా కూడా ప్రయోజనమేమీ లేదు. అలాగే కొన్ని తిథులకు ఎలాంటి నిర్ణయాలు ఇచ్చారు అంటే నీ పుట్టినరోజు తిథి ఉంది అనుకోండి, పుట్టినరోజున ఏం చేయాలి అంటే ఆయుష్య హోమం అనేటటువంటిది తప్పకుండా పుట్టినరోజు నాడు చేయాలి. నువ్వు ఏం చేసినా చేయకపోయినా నీ పుట్టినరోజు ఒక తిథి వచ్చింది అంటే ఆ రోజున ఆయుష్య హోమం చేసుకోవాలి. ఎందుకు? ప్రతి ఏడాది చేసుకోవాలి. ఏడాది ఎందుకంటే నువ్వు పుట్టినప్పటి నుండి నీ యొక్క జీవిత ఆయుష్ కాలంలో ఒక ఏడాది గడిచిపోయింది అంటే దాన్ని మళ్ళీ నువ్వు జనరేట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక నువ్వు ఆయుష్ హోమం చేసుకోవడం వల్ల నీ ఆయుష్ ఇంకా జనరేట్ అవుతుంది, అంటే పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీ పుట్టినరోజు నాడు ఆయుష్ హోమం చేసుకోవాలని ధర్మశాస్త్రం తెలియజేసింది. అలాగే వివాహం అంటే పెళ్లి రోజు, మ్యారేజ్ డే, యానివర్సరీ వస్తుంది. అలాంటి రోజు వచ్చినప్పుడు తప్పకుండా దేవాలయానికి వెళ్ళి శివారాధన చేసుకొని శివుడికి ఆ తిథి మీ వివాహ తిథి రోజున తప్పకుండా అభిషేకం చేయాలి. అలా చేయకపోతే నీ జీవితంలో సౌభాగ్యం అనేటటువంటిది తరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? బికాజ్ మనం పెళ్లి చేసేటటువంటి సమయంలో మనం ముహూర్తం, ఒక తిథి, వార, నక్షత్ర ముహూర్తాలు నిర్ణయిస్తాం. ఆ తిథి, వార, నక్షత్ర ముహూర్తాల్లో ఏదైతే మనము జీలకర్ర ముహూర్తం ఉంటుందో లేదా మంగళసూత్ర ధారణ ఉంటుందో ఆ సమయానికి ముక్కోటి దేవతలు వచ్చి నీకు సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి కారణాన్ని పెట్టుకుంటారు. కాబట్టి నీ వివాహ తిథి రోజున జరిగినటువంటి గొప్పనైనటువంటి సందర్భం ఏంటి?
సౌభాగ్యము. నువ్వు కలకాలం సౌభాగ్యవతిగా ఉండాలి, ఆయురారోగ్యాదులు ఐశ్వర్యాదులతో ఉండాలి అన్నప్పుడు నీ వివాహ తిథి రోజున నువ్వేం చేయాలి? శివారాధన చేసుకోవాలి. తప్పకుండా ఆ రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవాలి అని శాస్త్రం. ఇవన్నీ మనం చెప్పినటువంటి మాటలు కాదు. మునులు, ఋషులు, ఎంతోమంది పరిశోధకులు, శాస్త్రంలో ఉన్నటువంటి నువ్వు జన్మించినటువంటి దానికి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క వ్యవహారం, పుట్టుక, పెళ్ళి, చావు, మరణం, ఇవన్నీ కూడా అనేక రకాలుగా మన జీవితం ఆ డేట్స్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేసుకుంటే నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోగలుగుతావు అని కొన్ని గ్రంథాల ఆధారంగా మనకు తెలియదు. ఆ రోజున తప్పకుండా ఇవి చేయాలి అని శాస్త్రం చెప్పింది. పుట్టినరోజు, వివాహం తప్పకుండా చేసుకోవాలని శాస్త్రము. కాబట్టి ఈ 2 రోజులు ఇలాంటి క్రతువులు ఆచరించాలి. అలాగే మరణానికి కూడా చాలామంది ఏంటంటే డేట్లే చూసుకుంటారు. నిజానికి డేట్ అనేటటువంటిది అస్సలు మన ప్రామాణిక గ్రంథంలో లేదు. మనకు తిథే ప్రధానమైనటువంటి ఆధారము. తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగకరణాలు మాత్రమే మన యొక్క తెలుగువారి సంవత్సరాలు తప్ప తేదీ అనేటటువంటిది లేదు. కాకపోతే మనకు గుర్తుండడానికి ఏంటి అంటే ఈ క్యాలెండర్ అనేటటువంటిది రావడం జరిగింది. దీన్నే ప్రతి ఒక్కరు ఆధారంగా చేసుకుంటున్నారు. కానీ మనకు పంచాంగ ఆధారం ప్రతి ఒక్కరు చూడలేరు కాబట్టి వాళ్ళు ఏంటంటే డేట్లను క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. ఒక నెలలో మనకు ఉదాహరణకు 11వ తారీఖు రోజు వివాహం జరిగింది. ఆ రోజు తిథి చూసుకుంటే సరిపోతుంది. ఆ తిథిని ఆధారంగా చేసుకొని ఆ నెలలో ఏ రోజున ఆ తిథి వస్తుందో మనం ఆధారంగా చూసుకుంటే కనుక తప్పకుండా దీని ప్రకారంగానే మనము అన్నీ కూడా క్రతువులు ఆచరణ చేసుకుంటే మనకు శుభము, లాభముతో పాటు మనకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఇంగ్లీష్ లెటర్స్లో చూసుకుంటే మనకి ఏమీ రాదు. ఎందుకంటే అది శాస్త్ర విరుద్ధమైనటువంటి అంశము. మనకి ఏంటంటే ఒక రోజు తెలవడానికి మాత్రమే తేదీ వాడతాము తప్ప మనకు అనేక రకాల శుభకార్యాలు చేసినప్పుడు తిథివార నక్షత్రాలే ఎక్కువగా వాడతాము. ఆ తిథివార నక్షత్రాలు మనం లెక్కించినప్పుడు మనకు ఒక తేదీ కావాలి కాబట్టి ఆ తేదీని మెన్షన్ చేయడమే తప్ప మనకు తేదీ అనేటటువంటిది మన సనాతన ధర్మంలో లేదు. ఇప్పుడు గురువు గారు ఒక చిన్న డౌట్, చనిపోయిన వారికైతే మనము తేదీ, తిథి అన్నీ మర్చిపోయినా కూడా వాళ్ళకి సంబంధించి పితృదేవతల కోసం అని చెప్పి అమావాస్య అని చెప్పి, లేదంటే మనకు బతుకమ్మ, దసరా ఈ నవరాత్రుల టైంలో వచ్చే ఆ నవరాత్రుల సమయంలో కానీ వాళ్ళకు ప్రత్యేకమైన కొన్ని రోజులు ఉంటాయి. అప్పుడు ఒకవేళ వాళ్ళు అన్నీ మర్చిపోయినా ఈ రోజుల్లో చేస్తే అదే విధంగా ఫలితం ఉంటుంది అని చెప్పి, మరి అలాగే ఇప్పుడు పెళ్లి రోజులు అంటే ఎవరు మర్చిపోర్లేండి, పుట్టినరోజులు కూడా కొంచెం ఎక్కువ సంవత్సరాల క్రింద పుట్టిన వాళ్ళే అవి ఏవి గుర్తుండవు. అటువంటి వారికి ఏదైనా ప్రత్యేకమైన విధానం ఏదైనా ఉందా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే తిథి, వార, నక్షత్ర, ముహూర్తాలు అనేటటువంటివి గుర్తు ఉన్నటువంటి వారు చేసుకోవడం ఒక పద్ధతి. లేదండి మా వాళ్ళు రాయలేదు, మర్చిపోయాము, తెలియదు అనుకున్నప్పుడు వ్యవహార నామం ఉంటుంది. అంటే పుట్టినటువంటి వారికి వ్యవహార నామం. పెళ్లి రోజు అయితే ఎవరికైనా తప్పకుండా గుర్తుండే తీరుతుంది 100%. అది ఎందుకంటే పెళ్లి రోజు అనేటటువంటిది గుర్తుండకపోవడం అనేటటువంటి వాళ్ళకంటూ ఒక వయసు వచ్చి అన్ని మెచ్యూరిటీ ఉంటది కాబట్టి ఖచ్చితంగా 100% గుర్తుంటుంది. వాళ్ళకు గుర్తు లేకుండా పెద్దవాళ్ళకు ఫలానా రోజు అని గుర్తుంటుంది. ఆ గుర్తున్నటువంటి సందర్భంలో డేట్ కాదు అక్కడ మెన్షన్, ఏ ముహూర్తంలో జరిగింది, ఏ తిథిలో జరిగింది, ఏ నక్షత్రంలో జరిగింది అనేటటువంటిదే ముహూర్తం. అక్కడ నక్షత్రాలు మారుతాయి కానీ తిథి ఎప్పటికీ మారదు. కాబట్టి ఆ నెలలో ఆ తిథి వచ్చినప్పుడు తప్పకుండా అదే రోజున పర్టికులర్గా మెన్షన్ చేసి ఆ రోజునే పుట్టినరోజు కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, ఇక మరణం రోజు అన్నారు. మరణం రోజు అనేటటువంటి డేట్ క్యాలిక్యులేషన్ ఉండదు ఎవరికి. అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఈ నాన్ వెజ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు డేటు ప్రకారమే చేసుకుంటారు. కానీ ఈ వైశ్యులు కానివ్వండి, లేదు బ్రాహ్మణులు కానివ్వండి, క్షత్రియులు కానివ్వండి, కొంతమంది ఉంటారు తిథి ప్రకారం చేసుకోవడమే ఆచారంగా ఉంటుంది. అంటే శాస్త్రం ఏం చెప్పింది? తిథి ప్రకారం చేసుకోమని చెప్పింది. కానీ శాస్త్రాన్ని పక్కన పెట్టి నేను డేట్ వైజ్గా చేసుకుంటానంటే మనం ఏం చేయలేం దాన్ని. కానీ శాస్త్రం మనకు ధర్మం ఏం చెప్పిందంటే తిథి ప్రకారమే మనకు అన్ని శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏదైనా తిథి ప్రకారమే ప్రామాణిక గ్రంథంలో ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగానే బేస్ చేసుకొని మనం అన్ని కార్యక్రమాలు చేసుకోవడము సబబు. అదే ప్రామాణికము, అదే మనకు సనాతన ధర్మం అందించినటువంటి గొప్పనైనటువంటి సాంప్రదాయం అని అర్థం చేసుకోవాలి. గురుగారు, ఈ మధ్య కాలంలో కామాఖ్య అమ్మవారి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం ప్రతి ఒక్కరం కూడా. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే అక్కడ కొన్ని రకాల సాంప్రదాయాలు ఉంటాయని చెప్పి, ప్రత్యేకించి కొన్ని రకాల పూజలు జరుగుతుంటాయని చెప్పి, అక్కడ జరిగే పూజల్ని తీసుకొచ్చి మళ్ళీ వేరే ప్రాంతాల్లో చేస్తున్నారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. ఏదైతేనేంటి ప్రస్తుతం ఏంటి అంటే
అక్కడ మద్యం మాంసం పూజల దగ్గర నివేదన చేస్తారు అని చెప్పి కొంతమంది, అమ్మవారికే నివేదన చేస్తారు అని చెప్పి కొంతమంది, ఇప్పుడు మాత్రం ఇంతకు ముందు కాలంలో ఉండేది ఇప్పుడు అలాంటి సాంప్రదాయం ఆచారం లేదు అని కొంతమంది. అసలు వాస్తవం ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది? అసలు మనకు శ్రీ విద్యా సాంప్రదాయము కొన్ని సాంప్రదాయాలు మనకు ఉంటూ ఉంటాయి. మనకు ఆగమం అనేటటువంటివి చాలా రకాలుగా మనకు ఒక నిర్దిష్టమైనటువంటి సాంప్రదాయాన్ని ఏర్పరిచింది. అయితే మనకు చేసేటటువంటి సాంప్రదాయాల్లో వామాచారం అని చెప్పేసి, దక్షిణాచారం అని చెప్పేసి, సమయాచారం అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆచార వ్యవహారాదులను మనకు అందించింది సనాతన ధర్మం. అయితే కామాఖ్య అనేటటువంటి క్షేత్రం, ఇది అస్సాం గౌహతి ప్రాంతంలో ఉండేటటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం. అయితే సతీదేవి యొక్క భాగంలో ఒక భాగం అనేటటువంటిది ఆ యొక్క ప్రదేశంలో పడడం జరిగింది. శరీర భాగాల్లో మనకు 18 రకాలైనటువంటి శరీర భాగాల్లో ఒక భాగమైనటువంటి యోని భాగం ఆ ప్రదేశంలో పడడం జరిగింది. అప్పటి నుండి అవన్నీ కూడా అంటే అమ్మవారి యొక్క రూపాల్లో సాత్వికమైనటువంటి రూపాలు కొన్ని ఉన్నాయి, అదే రకంగా ఉగ్ర రూపాలు అనేటటువంటివి కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఉగ్ర రూపాలలో ఉన్నటువంటి దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో 10 రకాలైనటువంటి విద్యలు, ఇవన్నీ కూడా ఉగ్ర స్వరూపాలుగా అమ్మవారి యొక్క తత్వంలో చెప్పడం జరిగింది. అంటే కామాఖ్య అంటే ఉగ్ర రూపమే, అమ్మవారి యొక్క తత్వంలో ఉగ్ర రూపమైనటువంటి క్షేత్రం కామాఖ్య. ఇప్పుడు రాజశ్యామల కానివ్వండి, భగళాముఖి కానివ్వండి, ఈ రాజశ్యామలకు రాజమాతంగి అనేటటువంటి పేరు కూడా ఉంది, చిన్నమస్తాదేవి అని చెప్పేసి పేరు ఉంది. అలాగే మనకు ఈ యొక్క వారాహి అమ్మవారు వేరే, మళ్ళీ బగళాముఖి వీళ్ళందరూ కూడా దశమహావిద్యల్లో వచ్చేటటువంటి ఉగ్రశక్తి స్వరూపాలు ఈ అమ్మవారి యొక్క రూపాలు. చిన్నమస్తాదేవి కూడా ఉగ్ర స్వరూపమే. అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క స్వరూపం, కమలాత్మికాదేవికి మరొక పేరు శ్రీ మహాలక్ష్మి, సాత్వికమైనటువంటి రూపము. అంటే ఇందులో అమ్మవారిని ఆరాధించేటటువంటి తత్వంలో ఉగ్ర రూపాలు కొన్ని ఉన్నాయి, శాంత స్వరూపాలు, అవే రూపాలను శాంత స్వరూపంగా కొలిచేటటువంటి ఆధారాలు కొన్ని ఉన్నాయి. అవి ఎప్పుడు ఏర్పడ్డాయి? జగద్గురు ఆదిశంకరాచార్యుల కాలం నాటికి జగద్గురు ఆదిశంకరాచార్యులు అనేక రకాలుగా దేశ పర్యటన చేసేటప్పుడు అమ్మవారి యొక్క తత్వాలను అన్నిటినీ కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు చూసినటువంటి వాడయ్యాను. ఆ చూసినటువంటి తరుణంలో అందరూ కూడా అమ్మవారికి అక్కడ మేకలు, గొర్రెలు, నానా రకాలైనటువంటి రక్తపాతాలతో మూగ జీవాలను హింసించి బలి ఇచ్చేటటువంటి తత్వంలో జంతు బలు ఇచ్చేటటువంటి వారు, మధ్య మాంసాలు పెట్టేటటువంటి వారు, అనేక రకాలుగా అంటే వాళ్ళకు మడి ఆచారం అనేటట్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు పూజలు చేసేటటువంటి అలాంటి సందర్భాల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇవన్నీ కూడా మన విధానంలో లేనటువంటి విధానాలు, ఇవన్నీ కూడా చేయడము నిషిద్ధముగా అని చెప్పి అలాంటి సాంప్రదాయాలను తగ్గించేటటువంటి పనిని పెట్టుకున్నటువంటి వారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. అప్పటి నుండి మనకు శ్రీ విద్యా ఉపాసనలో ఏంటి అంటే కనుక ఏ అమ్మవారినైనా సాత్వికంగా మనము ఆరాధన చేసుకోవాలి. దీన్ని దక్షిణాన్యాయం, దక్షిణాచారం అని పిలుస్తూ ఉంటారు. అయితే దక్షిణాచారంలో ఏంటంటే సాత్వికంగా అమ్మవారిని ఆరాధించడము. ఉగ్ర రూపంగా ఆరాధించేటటువంటి తత్వాలు వేరే ఉంటాయి. ఉగ్ర రూపం అంటే ఏంటి? అమ్మవారికి రక్తబలులు ఇవ్వడము, మద్యము పెట్టడము, మాంసము పెట్టడము, అలాగే మైథునం అంటే ముద్రలు అనేటటువంటి అమ్మవారికి సంబంధించిన ముద్రలు ఉంటాయి. ఇలా మైథునము అని చెప్పేసి ఉంటుంది. ఇలా 5 రకాల పంచమకారాలతో చేసేటటువంటి విధానాలు ఆ అమ్మవారికి ఆపాదించబడ్డాయి. వీటిని వామాచార పద్ధతులు అని అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా కామాఖ్య దేవాలయంలో వామాచార పద్ధతులే ఆధారంగా జరుగుతున్నాయి. దానికి మనలాగా మన సాంప్రదాయబద్ధకంగా అక్కడ మనకు కనిపించవు. అక్కడ మద్యము, మాంసము, మైథునం ఇవే కనిపిస్తాయి. అక్కడ పంచమకారాలంటే దున్నపోతుని బలిస్తూ ఉంటారు, పావురాలను బలిస్తూ ఉంటారు, మేకలను, గొర్రెలను, అలాగే చేపలను, ఇవన్నిటిని కూడా బలిచ్చేసి అక్కడ వాటిని నైవేద్యంగా అంటే ఈ మద్యాన్ని కూడా నైవేద్యంగా పెట్టి అమ్మవారిని ఆరాధించడం అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయంలో ఒక విధమైనటువంటి పద్ధతి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు? అక్కడ ఉండేటటువంటి ఆలయ సాంప్రదాయం ఆ రకంగా ఏర్పడింది కాబట్టి అది ఆలయం ఏర్పడినప్పటి నుండి కూడా అదే రకమైనటువంటి సాంప్రదాయంలో నడుస్తూనే ఉంది. అయితే అక్కడ కొన్ని చోట్ల ఏమంటారు అని అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు లేవు, ఇవి అంతరించిపోయాయి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాంతీయాన్ని బట్టి,
దేశాచారాన్ని బట్టి, కులాచారాన్ని బట్టి, మతాచారాన్ని బట్టి సాంప్రదాయాలు వాళ్ళకు అనుకూలంగా పెట్టుకున్నటువంటి విధానాలే ఇవన్నీ సాంప్రదాయాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పంచమకార విధానం అంతా కూడా ఓన్లీ పూజల వరకు, అంటే ఆలయ ప్రాంగణం బయటే గానీ ఆలయ ప్రాంగణం లోపలికైతే అలో ఉండవు కదా? ఆలయ ప్రాంగణంలో మీకు ఎక్కడ పూజల వరకు మాత్రమే పరిమితం. ఇది ఆలయం బయట కానివ్వండి, మీకు ఇప్పటికీ కూడా కామాఖ్యకు వెళితే అక్కడ విగ్రహాలు మీకు ఏమి కనిపించవు. అన్ని విరిగిపోయినటువంటి విగ్రహాలు, భిన్నమైనటువంటి విగ్రహాలు, తలలేనటువంటి విగ్రహాలు, ఇలా భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి విగ్రహాలు. అవి అప్పట్లో ఈ యొక్క మొఘలాయులు ఈ ముస్లింల దండయ దాడి చేసినప్పుడు అన్ని విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి సంఘటనలే ఉన్నాయి. అలాగే అక్కడ కూడా విగ్రహాలన్నీ కూడా మీకు భాగాలు కనిపిస్తాయి. ఒక దగ్గర చెయ్యి భాగం కనిపిస్తుంది, మరొక దగ్గర తల భాగం కనిపిస్తుంది, మరొక దగ్గర పాదాల భాగం కనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భాగాలు కనిపిస్తాయి. అన్నిటికీ పూజలు జరుగుతుంటాయి. అన్నిటికీ పూజలు జరుగుతాయి. మరి ఇప్పుడు మన ఇళ్లలో చేసే విధానంలో ఎక్కడన్నా చిన్న ఏదైనా వస్తే పనికిరాదు, భిన్నమైంది అని అంటూ ఉంటాం. అక్కడ అవన్నీ కూడా ఆచారం కదా. అక్కడ శరీర భాగాలన్నీ కూడా విస్తృతంగా పడినటువంటి భాగాల క్షేత్రాలు అవి. కాబట్టి అక్కడ అవి ఆచారంగానే కనిపిస్తాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవహార శైలిలో కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రంలో ఇప్పటికీ కూడా ఆచారంగా వ్యవహారంగా నడుస్తున్నటువంటివి పంచమకారాల పూజలు నడుస్తాయి. వాటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ వరకు కామాఖ్యకు వెళ్ళలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మన ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా ఇవి రహస్యంగా చేసేటటువంటి పూజలు. కాబట్టి ఎందుకంటే పంచమకారాలంటే దాంట్లో అనేక రకాలైనటువంటి మనుషులు చూడకూడనటువంటి కొన్ని పనులు కూడా దాంట్లో ఉంటూ ఉంటాయి. కాబట్టి అవి తెలియకుండా రహస్యంగా చేసేటటువంటి పూజలు ఈ కామాఖ్య అమ్మవారి యొక్క పూజలు. మామూలుగా ఇవి సాత్వికంగా కొన్ని రకాలుగా ఉంటాయి, క్షుద్రంగా కొన్ని, అంటే అవి చూస్తే క్షుద్ర పూజలు అని అనిపిస్తుంది కొన్ని పూజలు మనకు చేస్తే. కానీ విధి విధానాలు అనేటటువంటివి, అమ్మవారికి సంబంధించిన విధి విధానాలు చాలా క్లుప్తంగా, చాలా రహస్యంగా తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి విధంగా మనకు కొన్ని విధానాలు అందించారు. అవి చేస్తున్నప్పుడు మూడవ కంటి వాడికి తెలియకూడదని ధర్మశాస్త్రం. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అన్నీ కూడా వచ్చేస్తున్నాయి, తెలిసిపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. కానీ మనము పంచమకారాల పూజ చేస్తున్నప్పుడు ఎవరికి కూడా అవి కంటపడకూడదు. అలా కంటపడినా కూడా అవి ప్రయోజనం లేని విధంగా ఉంటూ ఉంటాయి. మళ్ళీ ఈ పూజలు అనేటటువంటి కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేసేటటువంటి విధానాలు తప్ప సూర్యుడు ఉన్నప్పుడు ఈ పూజలు నిషిద్ధము. ఇవి ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తర్వాతనే ఈ పూజలు చేయడానికి మనకు ప్రామాణిక గ్రంథం అందించింది. ఎప్పుడైనా గుర్తుపెట్టి, సూర్యోదయం అయిన తర్వాతనే ఇవన్నీ కూడా చేయాలి. సూర్యుడు ఉన్నప్పుడు చేస్తే అవి నిష్ప్రయోజనం. సూర్యాస్తమయం అయిన తర్వాతనే మనము వామాచార పూజలు అనేటువంటి పెట్టడం. అంటే ఇక్కడ వామాచార పద్ధతి అని తప్పు అనేటటువంటిది కాదు, కానీ మనకు అలాంటి పద్ధతులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ పద్ధతిని ఇక్కడ చేస్తున్నాం అంటున్నారు కదా, అది లెక్కలోకి వస్తుంది అంటారా? 100%. అది ప్రాంతాన్ని బట్టి, అక్కడ ప్రాంతానికి సంబంధించింది మనం ఈ ప్రాంతం అయితే ఇక్కడ ప్రాంతాన్ని బట్టి అంటే గనక ఇప్పుడు మనుషులకు నానా రకాల కోరికలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి భవిష్యత్తు కావాలని, రాజకీయంలో మంచిగా స్థిరపడాలని చెప్పేసి, సినిమా ఇండస్ట్రీలో మంచిగా నిలదొక్కుకోవాలి, మంచి స్టార్ సెలబ్రిటీ కావాలి, కొంతమందికి ఐశ్వర్యం కావాలి, నేను జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు మానవులకు అనేక రకాల కోరికలు. ఆ కోరికలు సులభంగా నెరవేర్చుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఈ కలియుగంలో సులభమైనటువంటి పద్ధతి ఏదైనా ఉంది అని అంటే గనక అది వామాచార పద్ధతిలో తొందరగా రిజల్ట్ ఇచ్చేటటువంటి పద్ధతి. మీరు శాస్త్రంలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి కలియుగంలో అమ్మవారిని మనం ఆరాధించాలి అంటే వామాచార పద్ధతిలో ఆరాధించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది మనకు శాస్త్రం అందించినటువంటి దృక్పథం. ఇప్పుడు వామాచార పూజలు మీరు అన్నట్టుగా ఎంత తొందరగా ఫలితం వస్తుందో, చిన్న లోపం ఏదైనా జరిగితే అంతే విధంగా మళ్ళీ కోలుకోలేని దెబ్బ. 100%. అందుకే అంటున్నాను కదా, వామాచార పద్ధతి ఎంత శాస్త్రయుక్తంగా చేస్తే ఫలితం అంత తొందరగా వస్తుంది. అందులో ఎంత లోపం చేస్తే అదే లోపం మనకు తిప్పి కొట్టి మనం మళ్ళీ లేవకుండా అయిపోతాము. చేయించుకున్న వారికి ఇబ్బంది వస్తుందా, చేసిన వారికి ఇబ్బంది వస్తుందా? అందరికీ వస్తుంది. అందరికీ, దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫలితం అనేటటువంటి. చేయించినటువంటి వాడికి ఉంటుంది, చేసినటువంటి వాడికి ఉంటుంది, కర్తకు ఉంటుంది, కర్మకు ఉంటుంది, అన్నిటికీ కూడా అక్కడ ఫలితం అనేటటువంటిది ఉంటుంది. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏమన్నారు, వామాచార పద్ధతి
పద్ధతి అనేటటువంటిది నిషిద్ధమైనటువంటి పద్ధతి. అవి చేసుకోవాలనుకున్నా కూడా గ్రామం అవతల కానివ్వండి, జనారణ్యం లేనటువంటి భాగంలో కానివ్వండి, అడవి లాంటి ప్రదేశాల్లో అసలు ఎక్కడ ఒక జనసంచారం లేనటువంటి ప్రదేశాల్లో చేసుకోవాలి అని మాత్రమే సెలవిచ్చారు తప్ప అది పద్ధతి తప్పు అని చెప్పడం కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎప్పుడు కూడా చెప్పలేదు. కాకపోతే ఆ పద్ధతులు అనేటటువంటివి జనారణ్యం లేనటువంటి స్థలంలో చేసుకోవడం మంచిది అని చెప్పారు తప్ప అది పూర్తిగా నిషిద్ధము అని చెప్పారు. నిషిద్ధము అని ఆయన నోటి నుండి వచ్చింది అంటే అది ఇప్పటికీ కూడా జరగదు. కానీ ఇప్పటికీ జరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడ ఆయా పద్ధతులు ఇప్పటికీ కూడా ఆచరణలో ఉన్నాయి. చాలామంది అక్కడికి వెళ్ళి చేసుకోలేనటువంటి వారు ఉంటారు. అక్కడికి వెళ్ళినా కూడా చేసుకోవడం అసాధ్యము. ఎందుకంటే అక్కడ చేసుకోవాలి అని అంటే అక్కడ తెలిసిన వారు ఉండాలి. అలాగే తెలిసిన వారు ఉన్నప్పటికీ ఈ పంచమకారాల విధానం పూర్తిగా తెలిసినటువంటి జ్ఞానులు ఉండాలి. ఇప్పుడు అంత జ్ఞానులు అయితే అక్కడ ఎవరూ లేరు. వాళ్లకు డబ్బు వస్తుంది, సంపాదిస్తున్నాము, వాళ్లకు అనుకున్నటువంటి విధంగా ఈ క్షేత్రంలో చేసుకోవాలని వాళ్ళ కోరిక తీరుతుంది తప్ప అక్కడికి వెళ్ళినా కూడా అది సాంప్రదాయబద్ధకంగా అవుతుంది అనేటటువంటి ఆచరణ లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు అక్కడ చేయడం అనేటటువంటిది చేస్తున్నారు, కానీ విధానాలను అనేక లోపాలు జరుగుతున్నాయి. చాలామంది ఈ మధ్యకాలంలో కూడా గురుగారు నేను కామాఖ్య వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అయినా నా కోరిక నెరవేరలేదు. బికాజ్ నెరవేరలేదు అనడానికి రీజన్ ఏంటి? అక్కడ జరిగేటటువంటి పూజా లోపం వల్లనే చాలామందికి నెరవేరలేదు. కామాఖ్య అంటే ఏదో వెళ్ళాము చేశాము అన్నట్టు కాదు. దానికి సనాతన ధర్మంలో మనకు కొన్ని పర్టికులర్ ఎథిక్స్ ఇచ్చారు. ఆ ఎథిక్స్ ప్రకారమే మనం చేస్తే బాగుంటుంది తప్ప అక్కడ ఇష్టం వచ్చినట్లు చేసి వాళ్ళు వెళ్ళారు, ఇది క్షేత్రం ఇక్కడ అయిపోయింది అని అనుకుంటే ఎప్పటికీ దానికి రిజల్ట్ అయితే రాకుండా ఉంటుంది. కనుక ఏదైనా కూడా దానికి సమయ సందర్భాలు, దానికి ఆపాదించినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో సాంప్రదాయబద్ధకంగా చేస్తే, దాంట్లో కూడా సాంప్రదాయం ఉంది. ఏ పద్ధతిలోనైనా సరే నియమాలు నిష్టలు అనేటటువంటి కొన్ని ఉన్నాయి. దాని ఆధారంగా చేసుకుంటేనే అది మనకు వర్తించి మనం అనుకున్నటువంటి కోరిక నెరవేరడానికి అదొక సాక్షిభూతం అవుతుందమ్మా. కామాఖ్య అమ్మవారి ఆలయ దర్శనం ఎవరైనా చేసుకోవచ్చా? కామాఖ్య అమ్మవారి ఎవరైనా సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవరాశి అయినా కూడా అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు. ఆ తల్లి యొక్క మహిమ ఒకటి కాదు. ఎంత దరిద్ర నష్టజాతకుడైనా సరే కామాఖ్యలో అడుగు పెడితే చాలు వాడి యొక్క జాతకం పూర్తిగా తొలగిపోతుందమ్మా. అంటే పూర్తిగా జాతకం అనేటటువంటిది మార్పు చెంది వృద్ధిలోకి రావడానికి తోడ్పడేటటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య క్షేత్రం. అంటే క్షేత్రాలు అనేక రకాలుగా ఉన్నాయి. అమ్మవారి యొక్క క్షేత్రంలో ఈ కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం చాలా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. జాతక నీచంలో ఉన్న గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా ఒక్కసారి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని వస్తే చాలా రకాలుగా మేలు జరిగేటటువంటి అవకాశం, శుభం జరిగేటటువంటి అవకాశం. ముఖ్యంగా అక్కడికి ఎవరు వెళ్ళాలంటే సంతానం లేనటువంటి, ఈ మధ్యకాలంలో సంతానము అంటే కృత్రిమమైనటువంటి సంతానం ఎక్కువ జరుగుతుంది తప్ప మనకు భగవంతుడు అందించినటువంటి విధానంలో సంతానం ఎవరికి జరగడం లేదు. అంటే చాలా రకాలుగా తక్కువ మోతాదులో జరుగుతుంది, తక్కువ శాతంలో జరుగుతుంది. కాబట్టి మనకు ప్రకృతి పరంగా సంతానం కలగాలి అని అనుకుంటే గనక, సృష్టి విధంగా సంతానం జరగాలంటే ఒక్కసారి కామాఖ్య ఆలయానికి వెళ్ళి వచ్చి అక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకొని వీలైతే 3 రోజులు కానీ లేదా 9 రోజులు కానీ నిద్ర చేసి వస్తే నిజంగా వాడి యొక్క జీవితంలో ఎనలేనటువంటి అద్భుతాలు జరుగుతాయమ్మా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఈ వామాచార పూజలన్నీ కూడా అక్కడ జరిగే విధానం చూడడానికి క్షుద్ర పూజల మాదిరిగా ఉంటుంది అని, కానీ అక్కడ నిజంగా కూడా క్షుద్ర పూజలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయంటారు. ఇది వాస్తవమే? వాస్తవమ్మా. ఇప్పటికీ కూడా అక్కడ క్షుద్రం జరుగుతుంది. మంత్రం కామాఖ్యలో మంత్రము ఉంది, తంత్రము ఉంది, యంత్రము ఉంది. 3 రకాల పద్ధతులు ఉన్నాయి. క్షుద్రము అని అంటే గనక శత్రువుల మీద చేసేటటువంటి ప్రయోగము. అంటే ఒక బలహీనుడు బలవంతుని ఎదుర్కోలేడు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారంటే ఇలాంటి క్షుద్రంలో ఆచరణ పొంది దాని యొక్క మంత్ర ప్రయోగం ద్వారా వాడిని ఏదో రకంగా నాశనం చేయాలని ఈ రకమైనటువంటి క్షుద్రం చేస్తూ ఉంటారు. అదే రకంగా అంటే ఎవరైనా ఇప్పుడు మన మీద ఏదైనా ప్రయోగం చేశారు, మనం నాశనం అయిపోయేలా వాళ్ళు ఏదైనా ప్రయోగం చేశారు, మంత్ర ప్రయోగం చేశారు అని అనుకున్నప్పుడు వాళ్ళని ఎదిరించే శక్తి మన దగ్గర ఉండదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళకి అవుతుండొచ్చు, లేదా డబ్బున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఏదైనా అంటే మనకి ఏదైనా నష్టం జరుగుతుండవచ్చు, మనకంటూ ఒక కుటుంబం ఉంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అలా ఆలోచించేవారు ఏంటి అంటే గనక ఇలాంటి క్షుద్ర ప్రయోగాలు చేసి అతన్ని ఏదో రకంగా నాశనం చేసి ఆ యొక్క నాశనాన్ని చూసి ఆనందించేటటువంటి తత్వంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు. అలాంటి కొంతమందిని కోరుకునేటటువంటిదే ఈ క్షుద్రము. అలాగే వామాచార పద్ధతి ఏంటంటే జీవితంలో మనం అభివృద్ధి పొందడానికి, అంటే వామాచార పద్ధతి తప్పు అనేది కాదు, అది ఉన్నటువంటి పద్ధతి, అది లేదు అనేటటువంటిది కాదు. కాకపోతే దాన్ని ఆచరించే విధానం
ఇప్పుడు నేను ఒక రాజకీయంలో ఉన్నాను, ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నాను, నాకు మంత్రి పదవి కావాలి, లేదా నాకు ఒక సీఎం హోదా కావాలి, లేదా నాకు రాష్ట్రపతి హోదా కావాలి, లేదా నాకు ఒక ప్రధానమంత్రి యోగం కావాలి అంటే తాను ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దానికంటే బెటర్ పొజిషన్ కావాలి, ఉన్నత స్థాయి కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు. దానికి దశమహావిద్యల్లో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క స్థితిని ఇచ్చేటటువంటి విధంగా ఉండేటటువంటి తల్లే దశమహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవార్లు. భగళాముఖి ఉంది, శత్రుస్తంభన యోగం. ఎవరైనా శత్రువులు ఉన్నారంటే వాళ్ళని సమూలంగా నాశనం చేయాలి, వాళ్ళు మన జీవితంలో రావద్దంటే భగళాముఖి చేసుకోవచ్చు. రాజశ్యామల అమ్మవారు, మాతంగి హోమం. మాతంగి అంటే రాజకీయాలలో కానివ్వండి, లేదు అంటే ఇండస్ట్రీ రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానీ ఉన్నత స్థితి పొందాలంటే రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం చేసుకోవచ్చు. కమలాత్మిక అమ్మవారి యొక్క కటిక దారిద్రుడైనా సరే, అపర కుబేరుడు కావాలన్నా, చేసినటువంటి అప్పులన్నీ సమూలంగా తీరిపోవాలన్నా కమలాత్మిక అమ్మవారి యొక్క హోమము. అలాగే ధూమావతి, భగళాముఖి ఇవన్నీ కూడా ఏంటి అంటే వాటి స్థాయికి చెందినటువంటి దేవతలు కాబట్టి వీటిని ఆరాధించడము, వీటికి వామాచార పద్ధతులతో పూజించడం. దక్షిణాచారం కంటే వామాచారం చాలా సులువుగా ఉండేటటువంటి విధానం. దక్షిణాచారంలో ఏంటంటే విధి విధానాలు, పద్ధతులు చాలా పర్టికులర్గా ఉంటాయి. వామాచారంలో ఏంటంటే కొన్ని పద్ధతులు తక్కువగా ఉండేసి విధానాలు ఎక్కువగా ఉండేటటువంటి స్థితియే వామాచార పద్ధతి. కామాఖ్యలో కూడా అదే పద్ధతులునే. అక్కడ చేసుకోలేనటువంటి వారు, అక్కడ చేసుకున్నా కూడా ప్రయోజనం లేనటువంటి వారు, ఫలితం పొందలేనటువంటి వారు ప్రత్యేకంగా మాలాంటి వాళ్ళని సంప్రదించి ఏం చేస్తారంటే ఇలాంటి క్రతువులు ఆచరణ చేసుకొని వాళ్ళు ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా. గురుగారు, చాలామంది ఉదయం లేవగానే దేవుణ్ణి తలుచుకోవడము, లేదు అనంటే ఎవరి అరచేతులు వాళ్ళు ఇలా ఒకసారి రుద్దుకొని చూసుకొని కళ్ళకద్దుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజంగా ఎందుకని ఇలా అరిచేతులు అలా చూసుకోవడం దేనికి సంకేతం అంటారు? దీనికి మనకు ఒక శ్లోకం ఉంది. కరగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతి కరమధ్యేతు గోవిందే ప్రభాతే కరదర్శనం. కరములు అంటే చేతులు. ఈ చేతులలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ముగ్గురు దేవతలు కొలువైనటువంటి హస్తములే ఈ కరములు అని అర్థం. ఇక్కడ మనకు కరములు ఎందుకు చూసుకోవాలి అంటే మనము చాలామంది ఈ మధ్యకాలంలో కూడా ఉదయం లేచిన వెంటనే చేతులు చూసుకోవడం, భూమికి నమస్కారం చేసి పాదాలు కింద పెట్టడము, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు అని అంటే గనక మనకు ఉదయం లేచిన తర్వాత మనము కొన్ని వస్తువులను చూడడం ద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది మనకు తెలియకుండానే మనకు ఆపాదించబడుతూ ఉంటుంది. అది మనం చూసేటటువంటి విధానంలో కావచ్చు, లేదా మనం తెలియకుండానే మన కంటికి కనిపించే వస్తువుల ద్వారా కూడా ఆ డేని మనం గుర్తించేటటువంటి అవకాశాలు మనకు పూర్వకాలం నుంచే ఉన్నాయి. అది జ్యోతిష శాస్త్రంలో కూడా, వాస్తుశాస్త్రంలో అందుకే ఏం చెప్పారు అంటే మనం ఉదయం లేచిన తర్వాత మనం ముందర కంటికి కనిపించేటటువంటి వస్తువులు కూడా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి వస్తువులే ఉండాలి తప్ప నెగిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి వస్తువులు ఉండకూడదు అని చెప్పేసి కూడా మనకు వాస్తుశాస్త్రంలో చెప్పారు. అందుకే మన బెడ్రూమ్లో కానీ లేదా మన హాల్లో కానీ మన ఇంటి ప్రదేశంలో ఎలాంటి వస్తువులు ఉంచుకోవడం ద్వారా మనిషి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుందో అనేటటువంటిది కూడా గుర్తించేటటువంటి అవకాశాలు మనకు వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ చేతులు చూసుకోవడము అని అంటే మన జీవితంలో మనం ఏది సంపాదించాలన్నా, ఏది చేయాలన్నా చేతులు లేకుండా ఏది చేయలేము. అందుకే చేతులు లక్ష్మీదేవితో సమానము అని చెప్పడం జరిగింది. లక్ష్మీదేవితో సమానం అంటే ప్రతి ఒక్కరికి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కావాల్సింది ఏంటంటే డబ్బు. అవునండి. ఉదయం లేచాము, మనము అన్నీ మన శరీరానికి సంబంధించిన అన్ని కాలకృత్యాలు అయిపోయాయి, అన్ని రకాలుగా మనం భోజనం చేసాం, టిఫిన్ చేసాం, అన్నీ అయిపోయాయి అంటే ఇక మనం వెంటనే పరిగెత్తేటటువంటి కాలంతో మనకు చేతులతోనే పని ఉంటుంది. ఏది చేయాలన్నా చేతులతోనే. అంటే చేతులు అనేటువంటి లక్ష్మిని ప్రసాదించేటటువంటిది. ఏది తీసుకోవాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఏది దానం చేయాలన్నా చేతులే దానికి ప్రధానమైనటువంటి. కరగ్రే వసతే లక్ష్మి. ఇక్కడ ఈ వేలి భాగంలో ఏముంటుందంటే లక్ష్మీదేవి ఉంటుంది. ఈ వేళ్ళు ఉన్నాయి కదా, కరగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి, మూలమునందు సరస్వతీదేవి. ఇక్కడ కరమధ్యేతు గోవింద ప్రభాతే కరదర్శనం. ఈ యొక్క చేతులను చూసుకోవడం ద్వారా ప్రభాతే కరదర్శనము అని అంటే ఈ చేతులు మనం ఈ రకంగా చూసుకున్న వెంటనే దర్శనము అంటే నీ తల్లి నీ యొక్క దర్శనమైంది. దీని తర్వాత ప్రభాతే కరదర్శనం అంటే సూర్యుని యొక్క చూపుని చూసుకోవడం అనేటటువంటిది ఈ రకంగా చెప్పేటటువంటి విధానాల్లో ఈ చేతులను చాలామంది చూసుకుంటారు. అలా చూసుకోవడం ద్వారా ఆ డే అంతా కూడా మనకు పాజిటివ్ ఎనర్జీని సంతరించుకొని ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని పెట్టారు. అలాగే
భూదేవి మీద అడుగు పెట్టేటప్పుడు తల్లి ఈ రోజున నీ మీద అడుగు పెడుతున్నాను, తప్పుగా భావించకుండా తల్లిలా నీ బిడ్డలా భావించి నీ ఒడిలో నన్ను తీసుకో అని చెప్పేసి మనం భూమి మీద అడుగు పెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా చాలా మట్టుకు హాస్యాస్పదంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే నమ్మకం ఉన్నటువంటి వాడికి, భగవంతుడంటే విశ్వాసం ఉన్నటువంటి వాడికి ప్రతిదీ కూడా భగవత్ స్వరూపంగానే కనిపిస్తుంది. నమ్మకం లేనటువంటి వాడికి కన్న తల్లినైనా సరే కాలెత్తి తన్నేటటువంటి లోకంలో ఉంటారు. కాబట్టి ఏదైనా కానీ నమ్మకము, విశ్వాసమే మనిషిని నడిపించేటటువంటి ప్రధానమైనటువంటి ఇంధనం. ఇంధనం అంటే ఒక కారు నడవడానికి పెట్రోల్ ఎంతనైతే అవసరమో ఒక మనిషి నడవడానికి కూడా. రేపు నువ్వు ఈ రోజు నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే రేపటికి రూపం లేదు. రేపు నువ్వు బ్రతుకుతావో బ్రతకవో కూడా గ్యారంటీ లేదు. ఈ రోజు ఏంటోనే మనకు అర్థమైపోతుంది తప్ప రేపటికి మనం ఏమనుకుంటామో తెలియదు. కాబట్టి మనం భూమి మీద అడుగు పెడుతున్నాము అని అంటే తల్లి నన్ను నీ బిడ్డలా భావించు తప్ప నన్ను అన్యదా భావించకుండా నన్ను రక్షించు తల్లి అని చెప్పేసి భూమి మీద అడుగు పెడతామట. అందుకే ప్రతి ఒక్కరు భూమి మీద అడుగు పెట్టేటప్పుడు కూడా భూదేవిని కూడా నమస్కారం చేసుకొని అడుగు పెట్టాలి అని శాస్త్రం అన్నమాట. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చాలా విస్తృతంగా చెప్పడం జరిగింది శాస్త్రంలో. కాబట్టి ఇవన్నీ కూడా మనిషి యొక్క నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాలు. కాబట్టి ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఎవరికో ఏదో జరగడం కాదు, ఏదో అయిపోతుందని కాదు, మనకు పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడం, మన శక్తిని ప్రసరింపజేసుకోవడం. మనం ఈ రోజు నడుస్తున్నాము, ఈ రోజున ఇంత సంపాదిస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము అని అంటే ఆ భూదేవి తల్లి యొక్క అనుగ్రహము. భూదేవి లేకపోతే సృష్టిలో ఏ పంచభూతాల్లో మనకు తినడానికి ఏ ఆహారం కూడా దొరకదు. అది భూదేవికి ఉన్నటువంటి గొప్పతనం. ఎందుకంటే మనం ఈ రోజున ఒక విత్తనం వేస్తున్నాము అంటే దాని నుంచి పంట రావాలన్నా, మనకు ఒక 4 ముద్దలు చేతిలో నోట్లోకి వెళ్ళాలన్నా ఆ భూదేవి తల్లి యొక్క అనుగ్రహమే. కాబట్టి ఆ తల్లిని అనుగ్రహిస్తే ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తే మనకు అన్నీ దొరుకుతాయి. అలాగే ఈ రోజున మనము లగ్జరీగా తిరుగుతున్నాము, చక్కగా కార్లలో తిరుగుతున్నాము, చక్కగా పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నాము అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. తల్లి ఇగో ఈ చేతులతో నిన్ను అర్థిస్తున్నాను, ఈ చేతులతోనే సంపాదిస్తున్నాను తల్లి, ఈ సన్మార్గమైనటువంటి చేతులను నీ యొక్క రూపకంగా భావన చేసుకొని మమ్మల్ని అష్టైశ్వర్యాలతో తులతూ అని చెప్పేసి ఈ 2 చేతులు జోడించి నమస్కారం చేసి మంత్రం నామం ఏమైనా చెప్పాలా గురువు గారు? ఉంటుంది దాంట్లో చాలా. ఇప్పుడు నేను చెప్పాను, కరగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అనేటటువంటి మంత్రం చదువుకున్న చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శక్షమస్వమే. భూమి మీద కాలు పెట్టేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలట. ఇవన్నీ కూడా మా తాతగారు అప్పట్లో చెప్పేవారు. ఎందుకంటే మేము స్వాధ్యాయాలు ఎక్కువగా ఉండేటట్టు ఇప్పటికి కూడా స్వాధ్యాయం అనేటటువంటిది ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళందరికీ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అంటే భూమి మీద కాలు పెడితే ఏ శ్లోకం చదవాలి, అన్నం తినేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి, అలాగే మనము ఏదైనా ఎవరికైనా దానం చేసేటప్పుడు ఏం శ్లోకం చదువుకోవాలి, ఇవన్నీ కూడా మనకు స్వాధ్యాయులు అప్పట్లో మా తాతగారు స్వాధ్యాయకు వెళ్ళకపోతే బెత్తం తీసుకొని పడాపడి కొట్టేవాడు మా తాత. భరత పూజ నిజంగా అంటే ఆ రకంగా మా ఇంట్లో ఉండేటటువంటి వారు. అంటే స్వాధ్యాయకి వెళ్ళకపోయినా కానీ, లేదు అని అంటే కనుక పొద్దున్న లేసి నువ్వు సంధ్యావందనం చేసుకోకపోయినా, గుడికి వెళ్ళి దీపం పెట్టకపోయినా నిజంగా ఎలా కుక్కను కొట్టేవారు అంటారు సరే మాటలు వింటాం, అలా కొట్టేవారు మమ్మల్ని. మీరు తిన్నారా అట్లా దెబ్బలు? అయ్యో చాలా, 1 కాదు 2 కాదు, కొన్ని 100 సార్లు ఇప్పటికీ మా నాన్నగారు కొట్టింది ఇప్పటికీ అలా ఇక్కడ ఉంటుంది నాకు, ఉండిపోయింది. అంటే ఆ రకంగా చేశారు కాబట్టి ఇప్పుడు 100% ఎప్పుడైనా చాలా మంది ఇప్పుడు పెద్దవాళ్ళు కొట్టారు అని అంటే కనుక ఏదో ఒక అర్థం ఉందో, లేదంటే మనం ఏదో సన్మార్గంలో నడవాలని కొట్టారనే తప్ప అప్పట్లో మనకు కోపం వచ్చేది, అయ్యో ఊరికి ఏంటి నాయన అనవసరంగా ఇంట్లో పుట్టానని అనుకుంటారు. కానీ అది అప్పుడు మాకు అర్థం కాలేదు. ఇదిగో ఇప్పుడు అర్థమయ్యి ఈ పొజిషన్లో ఉన్నాం. లేదు అని అంటే ఏ ఆవులు మేపుకుంటూ, ఎందుకంటే పల్లెటూరు కదా, ఆ పల్లెటూరులో అదే రకంగా ఉండేది. అప్పుడు ఎగ్జాంపుల్గా చూపించేవారు, అరే నువ్వు చదువుకోకపోతే ఇగో పోయి 2 ఆవులు ఇస్తా, పోయి మేసుకొని సాయంత్రం వచ్చిన తర్వాత భోజనం పెడతా అనేటటువంటి దుస్థితి అప్పట్లో ఉండేది మాకు. అంటే మా ఇంట్లో అప్పట్లో ఆవులు ఒక 50 ఆవులు, అన్ని చాలా రకాలుగా పశు పంటలు, పాడి పంటలు చాలా. అప్పట్లోనే మాకు ఒక 80 ఎకరాల పొలం ఉండేది. అప్పట్లో అలా ఉండేది. కాబట్టి మా తాతగారు ఏంటంటే, నువ్వు ఇవన్నీ పోయినా కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని అంటే నీకు ఒక జీవన వృత్తి కావాలి. మనకున్నటువంటి వృత్తి ఇదే వృత్తి. కాబట్టి రోజు సంధ్యావందనం చేసుకో, గుడికెళ్ళి గాయత్రి జపం చేసుకో, అక్కడ దీపం వెలిగించు, దాని తర్వాత నువ్వేమైనా ఆడుకో అని అనేటటువంటి వారు. అప్పట్లో అలా ఉండేది, ఒక సిస్టమేటిక్గా ఉండేటటువంటి. అలాగే సంక్రాంతి రాగానే మంచిగా చాప మీద కూర్చోబెట్టి నేరవళ్ళు, రేగిపళ్ళు, జామకాయలు, జీడి గింజలు ఇవన్నీ కూడా మాకు భోగి పళ్ళు పోసేటటువంటి వారు. కానీ ఇప్పుడు సాంప్రదాయం అవన్నీ కూడా కనుమరుగైపోయి ఇప్పుడు ఎవరికైనా
పిల్లలకు పోద్దాం అనుకున్నా ఏంటి నాన్న ఏంటిదంతా అని చెప్పేసి అంటే చాలా మట్టుకు నిజంగా సాంప్రదాయాలు అన్ని కనుమరుగైపోయాయి, చాలా మట్టుకు మర్చిపోయేటటువంటి స్థితిలో ఉన్నాయమ్మా. కాబట్టి అందుకే ఏదైనా మనం ఒక కాలు భూమి మీద పెట్టాలన్నా, మనం ఏదైనా సంపాదించాలన్నా, పొద్దున్న లేసి చేతులు చూసుకోమన్నారన్నా అది మన కోసమే తప్ప ఇతరుల వాళ్ళ కోసం కాదమ్మా. నిజంగానే మీరు చెప్పిన ఇప్పుడు మీకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ తరం వాళ్ళకి ఒక మంచి ఉదాహరణగా పనిచేస్తుంది ఇది. నిజంగానే ధన్యవాదాలు గురువు గారు.